పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుంది నిజామాబాద్లోని తెలంగాణ వర్సిటీ సౌత్ క్యాంపస్ పరిస్థితి. ఓయూ పరిధిలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ క్యాంపస్ ప్రస్తుతం వసతులు లేక దారుణంగా తయారైంది. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. యూనివర్సిటీ అధికారులు సమస్యలను పట్టించుకోవట్లేదంటున్నారు విద్యార్థులు. నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ ఇది. జిల్లాలో తెలంగాణ యూనివర్సిటీ 2006లో ఏర్పాటైంది. ప్రస్తుతం సౌత్ క్యాంపస్లో 5 కోర్సులు రన్ అవుతున్నాయి. 240 మంది విద్యార్థులు, 50 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఉన్నారు. వీరందరికీ నెలకు 11 లక్షలకు పైగా శాలరీల కోసం ఖర్చు చేస్తున్నారు. మాకు మా దాంట్లో 5 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, కానీ ఏ ఒక్క డిపార్ట్మెంట్కి సరైన బుక్స్ లేవు. లైబ్రరీ అండ్ బుక్స్ ఇలా అన్నీ కల్పించాలని కోరుతున్నాం. రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ పడుతుంది కాబట్టి మాకు సరైన ఫెసిలిటీ కల్పించాలని. ఇంతవరకు బానే ఉన్నా విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు అధికారులు. హాస్టల్ వసతి సరిగ్గా లేదని, ఒక్కో రూమ్లో 15 మందికి పైగా స్టూడెంట్స్ అడ్జస్ట్ అవుతున్నామని చెబుతున్నారు. బాత్రూంలు సరిగ్గా లేకపోవడంతో బయటే స్నానాలు చేస్తున్నామంటున్నారు. డైనింగ్ రూమ్ కూలిపోయే స్థితిలో ఉందని, లైబ్రరీ పట్టు పరిశ్రమ శాఖ బిల్డింగ్లో రన్ అవుతోందని చెబుతున్నారు. ఈ గెస్ట్ హౌస్లో మేము 15 to 20 మెంబర్స్ ఉంటున్నాం. అయినప్పటికీ మాకు 2 బాత్రూమ్లు మాత్రమే ఉంటున్నాయి. వేరే యూనివర్సిటీలో ఒక ముగ్గురికి మాత్రమే ఒక రూమ్ కేటాయించడం జరుగుతుంది. అయినప్పటికీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వైఫై కూడా సరిగా మాకు నెట్ సౌకర్యం లేకపోవడం కూడా మాకు కొద్దిగా చింతించదగిన విషయమే. ఎందుకంటే లైబ్రరీ కూడా సరిగా మాకు అందుబాటులో లేదు. లైబ్రరీలో తగిన పుస్తకాలు కూడా మాకు అందుబాటులో లేవు. ఇప్పుడు మేము కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతున్నాం, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాం. వాటికి సంబంధించిన సరైన బుక్స్ కూడా మాకు అందుబాటులో లేవు. ఇక లేడీస్ హాస్టల్లో 50 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరందరికీ సరిపడా బాత్రూమ్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. రూల్స్కి విరుద్ధంగా లేడీస్ హాస్టల్ చుట్టూ బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి. 4 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఎంఎస్డబ్ల్యూ, జియోఇన్ఫర్మేటిక్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ 4 డిపార్ట్మెంట్లకు కలిపి మొత్తం కేవలం 12 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లతోనే క్యాంపస్ నడుస్తుంది. మిగతా వాళ్ళందరూ అకాడమిక్ కన్సల్టెంట్లు ఉన్నారు. దీనివల్ల కొద్దిగా విద్య సంబంధించిన ఇబ్బంది ఎదురవుతుంది. కానీ తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్లో ఇప్పటి వరకు కూడా వైఫై సౌకర్యం లేదు. ఉన్న ల్యాబ్ కూడా జియోఇన్ఫర్మేటిక్స్ ల్యాబ్ అది. ఆ ల్యాబ్లో 10 కంప్యూటర్లు ఉంటే సరిగ్గా 5 కంప్యూటర్లు కూడా పనిచేయడం లేదు. ఇంటర్నల్కు 4 డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటే చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. యూనివర్సిటీ అధికారులు సౌత్ క్యాంపస్ను పట్టించుకోవటం లేదనే విమర్శలున్నాయి. హాస్టల్స్, లైబ్రరీ నిర్మిస్తామని చెప్పినా ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. ఉన్నతాధికారులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు యూనివర్సిటీ స్టూడెంట్స్.